అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క జిల్లాలో పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి గాని ఎప్పుడు పంపిణీ చేస్తారో దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతిదీ కూడాని. అయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి గాను ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో పథకం సంబంధించి అయితే హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. గత ప్రభుత్వంలో చేయూత పెన్షన్, ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను ఈ యొక్క పెన్షన్ నిధులు కూడా విడుదల చేయబోతున్నారు. అయితే గత ప్రభుత్వంలో మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కింద రూ. 2,000, అలాగే దివ్యాంగులకి రూ. 3,000 మనకి ఈ యొక్క పెన్షన్ చొప్పున అయితే ఇచ్చేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ అనేది వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో అయితే కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే మన త్వరలో అయితే రాబోతుంది. దీనిపై మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.